మన లీన్ బల్కింగ్ సిరీస్ లో డే 1 వర్కౌట్ ఈరోజు. సో డే 1 షోల్డర్ ట్రైసెప్స్ ట్రైన్ చేస్తాం మనము. దానికి ముందు వార్మప్ చేద్దాము. వార్మప్ మీరు ఏ మజిల్ ట్రైన్ చేసినా వార్మప్ మాత్రం కామన్ ఉంటుంది. సో బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ కానీ మజిల్ రిలాక్సేషన్కి. సో ఫస్ట్ మీ దగ్గర స్టిక్ ఉంటే స్టిక్ తీసుకోండి, ఇట్లా వైడ్ గ్రిప్. ఒకవేళ మీ జిమ్లో స్టిక్ లేదు అంటే ఇట్లా రెసిస్టెంట్ బ్యాండ్ తీసుకోండి. రెసిస్టెంట్ బ్యాండ్ కానీ స్కిప్పింగ్ రోప్ కానీ ఇట్లా వైడ్ పట్టుకొని ఈ రొటేషన్ షోల్డర్ రొటేషన్ చేయండి 10 కౌంట్. ఓకే, ఇది అయిపోయాక షోల్డర్ విడ్త్ పట్టుకొని ఈ ఆబ్లిక్ ట్విస్ట్, ఈ సైడ్ ట్విస్ట్ చేయండి 10 కౌంట్, జస్ట్ 10 కౌంట్ చేయండి. అయిపోయాక ఈ పెండులం మూమెంట్ చేయండి ఏదైనా సపోర్ట్ తీసుకొని. ఓకే, ఈచ్ లెగ్ 10 కౌంట్. స్టాటిక్ స్ట్రెచ్చింగ్. ఓకే, ఈ క్వాడ్రాటిక్ మజిల్ స్ట్రెచ్ అవుతుంది. ఇది అయిపోయాక ఏదైనా హైట్ తీసుకొని లెగ్ ఇట్లా పైకి పెట్టుకొని అప్పర్ బాడీ బెండ్ చేయండి. అప్పర్ బాడీ ఇట్లా మీరు సింపుల్గా ఇట్లా అప్పర్ బాడీ బెండ్ చేసినప్పుడు ఈ హ్యామ్ స్ట్రింగ్ అనేది స్ట్రెచ్ అవుతుంది. ఓకే, ఇట్లా ఒక 5 to 10 seconds పెట్టండి ఈచ్ లెగ్. ఇది అయిపోయాక యాక్చువల్ వర్కౌట్ స్టార్ట్ చేస్తాము. షోల్డర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఆర్నల్ ప్రెస్. ఓకే, ఆర్నల్ ప్రెస్ మనము ఫేస్ లెవెల్ పట్టుకుంటాం డంబుల్. ఓకే, పైకి పోయేటప్పుడు ట్విస్ట్ అవుతుంది డంబుల్. సో ఫస్ట్ వార్మప్ చేస్తాము. లీస్ట్ డంబుల్ ఏది ఉందో లైట్ వెయిట్ డంబుల్ 15 కౌంట్ చేస్తాము. ఓకే, 15 కౌంట్ అయిపోయాక యాక్చువల్ వెయిట్ మీరు ఏ వెయిట్ తీసుకుంటారో అంటే సింపుల్గా 5, 7.5, 10 ఏ వెయిట్ చేస్తారో ఆ వెయిట్తో 12 కౌంట్ 4 sets చేస్తాము. ఫస్ట్ అయితే వార్మప్ చేస్తాము. ఓకే, ఆర్నల్ ప్రెస్ చేసేటప్పుడు సింపుల్గా వెయిట్ షోల్డర్ మీద ఉండాలి, కిందికి ఉండొద్దు, ఇట్లా ఫేస్ లెవెల్ ఉండాలి. ఓకే, ఈ ఫేస్ లెవెల్ నుంచి పైకి పోయినప్పుడు ఏంటంటే డంబుల్ ట్విస్ట్ అవుతుంది, మళ్ళీ నార్మల్ పొజిషన్, ట్విస్ట్, నార్మల్ పొజిషన్. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏంటంటే ఎల్బో స్ట్రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్ డెల్ట్రాయిడ్ మజిల్ ఉంది కదా, ఈ డెల్ట్రాయిడ్ మజిల్ ట్విస్ట్ కావాలి. ఓకే, ఇప్పుడు నేను పైకి తీసుకెళ్ళినా కానీ నా ఎల్బో స్ట్రైట్ కాదు, ఇట్లా స్ట్రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ డెల్ట్ మీద మీరు ఫోకస్ చేయాలి. 2 డంబుల్ ఎట్ ఏ టైం చేస్తారు. ఓకే, 12 కౌంట్ 4 sets. ఈ ఎక్సర్సైజ్ మీకు అఫ్ కోర్స్ ఓవరాల్ డెల్ట్ ట్రైన్ అవుతుంది, ఓవరాల్ షోల్డర్ ట్రైన్ అవుతుంది. కాకపోతే మెయిన్ టార్గెట్ ఈ యాంటీరియర్ డెల్ట్ అంటే ఫ్రంట్ డెల్ట్ ట్రైన్ అవుతుంది. సింపుల్, సూపర్ సెట్ లేదు, డ్రాప్ సెట్ లేదు, సింపుల్ 12 కౌంట్ 4 sets. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కేబుల్ ఫ్రంట్ రైజెస్ మనకు యాంటీరియర్ డెల్ట్ మీద టార్గెట్ అవుతుంది. యాంటీరియర్ డెల్ట్ అంటే సింపుల్గా ఫ్రంట్ డెల్ట్. సో ఫ్రంట్ డెల్ట్ చేసేటప్పుడు ఒకవేళ మీ జిమ్లా ఇట్లా స్టూల్ ఏదన్నా హైట్ ఉన్న స్టూల్ ఉంటే అది తీసుకోండి. ఒకవేళ హైట్ ఉన్న స్టూల్ అవైలబుల్ లేకపోతే వెయిటెడ్ ప్లేట్స్ ఇట్లా పెట్టుకుంటే మీకు అదే లెవెల్ హైట్ వస్తుంది. ఓకే, ఫామ్ ఎట్లా చేస్తామంటే స్టూల్ కంప్లీట్ దగ్గర పెట్టుకుంటాం కేబుల్కి. ఓకే, కేబుల్కి కంప్లీట్ దగ్గరకు ఉండాలి. ఒకవేళ మీ దగ్గర రాడ్ ఇట్లా వైడ్ గ్రిప్ రాడ్ ఉంది అంటే ఈ రాడ్ తీసుకోండి. ఒకవేళ లేదు అంటే ఈ రాడ్ తీసుకున్నా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఈ రాడ్ ఉంది. బైసెప్ ఎట్లా పట్టుకుంటాము ఆ ఫామ్లో పట్టుకోవాలి, ఇట్లా కాదు, ఇట్లా పట్టుకోవాలి. ఓకే, దీన్ని సూఫీ గ్రిప్ అంటాము. ఇట్లా పట్టుకుంటే ప్రాక్సీ గ్రిప్ అంటాం. సూఫీ గ్రిప్ పట్టుకుంటాం మనం. ఇప్పుడు సూఫీ గ్రిప్ పట్టుకొని మీ పొజిషన్ కూడా కేబుల్కి దగ్గరకు ఉండాలి, దూరం పోవద్దు, దగ్గరకు ఉండాలి. ఎల్బో లైట్గా బెండ్ ఉంటుంది, ఇట్లా స్ట్రైట్ ఉండదు, బెండ్ ఉంటుంది లైట్గా. ఓకే, మూమెంట్ ఓన్లీ డెల్ట్ మూమెంట్. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే కేబుల్ నాకు తాకుతలేదు. చాలా మంది కేబుల్ కింద తాకుతుంటుంది. అది అవాయిడ్ చేయాలంటే స్టూల్ దగ్గరకు ఉండాలి, మీరు కూడా కేబుల్కి దగ్గరకు ఉండాలి. స్లైడ్గా ముందరికి లీన్ అవుతాం మనం. ఓకే, ఇట్లా స్ట్రైట్ ఉండము, స్లైడ్గా ముందరికి లీన్ అవుతున్నాము. ఎల్బో లైట్గా బెండ్ ఉంది. దట్స్ ఇట్, గో. సో హైట్ ఎంత తీసుకోవాలంటే మీ ఫేస్ లెవెల్ తీసుకోండి. హైట్ ఎక్కువ హైట్ అవసరం లేదు. కాన్ఫిడెంట్గా కేబుల్ అయితే నాకు తాకదు కింద. సో ఈ ప్రికాషన్స్ తీసుకున్నారంటే
పర్ఫెక్ట్ మూమెంట్ వస్తుంది. ఓకే, సూపర్ సెట్ కాదు, డ్రాప్ సెట్ కాదు, సింపుల్ 12 కౌంట్ 4 సెట్స్. ఓకే, ఇది అయిపోయినాక సూపర్ సెట్. మన షోల్డర్ లుక్ ఎన్హాన్స్ కావాలంటే లాటరల్ డెల్ట్ నెంబర్ 1 డెల్ట్. సో లాటరల్ డెల్ట్ కి నెంబర్ 1 ఎక్సర్సైజ్ లాటరల్ రైజెస్. కాకపోతే దాంట్లో మనం కొంచెం అడ్వాన్స్ టెక్నిక్ యాడ్ చేస్తున్నాము, డ్రాప్ సెట్ యాడ్ చేస్తున్నాము. సో డ్రాప్ సెట్ చేసేటప్పుడు ఏంటంటే సింపుల్గా నేను 10 kg తీసుకున్నా, 10, 5, 2.5. సో వెయిట్ అకార్డింగ్ తీసుకోండి. మీరు ఒకవేళ 10 హెవీ అయిపోతే 7.5, 5, 2.5 కూడా తీసుకోవచ్చు. ఈచ్ వెయిట్తోన 10 కౌంట్ చేసాము వితౌట్ గ్యాప్. సో ఇక సింపుల్ ఏంటంటే ఇప్పుడు నేను 10 తీసుకుంటున్నా. లెగ్స్ పోల్ కానీ ఏదన్నా వెయిట్ మిషన్ మీ దగ్గర ఉంటే దానికి పోల్కి ఇట్లా దగ్గర పెట్టుకోండి. లెగ్స్ ఇట్లా సపోర్ట్ తీసుకొని హ్యాండ్తోన బయటికి లీన్ కానీ ఇట్లా. ఓకే, ఇప్పుడు బాడీ మూమెంట్ ఏం రావద్దు, ఓన్లీ షోల్డర్ మూమెంట్ రావాలి. ఓకే, 1, ఎల్బో లైట్ గా బెండ్ ఉండాలి, స్ట్రైట్ ఉండొద్దు. స్ట్రైట్ ఉంటే జాయింట్స్ మీద వెయిట్ పడుతుంది. ఎల్బో స్లైట్ గా బెండ్ ఉండాలి. 1, 2, 3. నేను 10 కౌంట్ కొడితే ఇదే లెంత్ అయిపోతుంది వీడియో. సో ఇట్లా మీరు 10 కౌంట్ చేస్తారు కదా, 10 కౌంట్ అయిపోయాక 5 తీసుకుంటారు. 5 తీసుకొని మళ్ళీ 10 కౌంట్ వితౌట్ గ్యాప్ ఇవ్వకుండానే 10 కౌంట్. ఎల్బోల మూమెంట్ రావద్దు. ఎల్బో లాక్ ఉంది కదా, ఎల్బో బెండ్ ఉంది, లాక్ ఉండాలి అంతే. ఇంకా ఎల్బో మూమెంట్ రావద్దు, ఓన్లీ డెల్ట్ మూమెంట్. అయిపోయినాక మళ్ళీ 2.5 తీసుకుంటారు వితౌట్ గ్యాప్. వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎక్సర్సైజ్ షోల్డర్లా, కానీ షోల్డర్ మాత్రం బ్లాస్ట్ అవుతుంది. ఓకే, ఇది అయిపోయినాక సేమ్ వైస్ వర్సా లెగ్స్ ఇట్లా దగ్గర కట్టుకుంటారు, కొంచెం గ్యాప్ ఇస్తారు. 10 తోన 10 కౌంట్, 5 తోన 10 కౌంట్, 2.5 తోన 10 కౌంట్. నేను 10 తీసుకుంటున్నా, మీరు అకార్డింగ్ వెయిట్ తీసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7.5, 5, 2.5, 3 వెయిట్స్ తోన వితౌట్ గ్యాప్ చేయండి. ఇది మీకు మరీ హెవీ అయిపోతుంది అంటే 5, 2.5 కూడా తీసుకోవచ్చు, లేదా 7.5, 2.5 కూడా తీసుకోవచ్చు. అకార్డింగ్ టు యూ, సేమ్ ఎగ్జాక్ట్ వెయిట్ చేయాలి అనే అవసరం లేదు. ఓకే, ఇది సెకండ్ ఎక్సర్సైజ్. షోల్డర్లో నెంబర్ 1 బ్లాస్ట్ అయితే షోల్డర్ మీరు చేసినాక మీకు ఫీల్ అవుతుంటుంది డెల్ట్ మీద. ఓకే, ఇది అయిపోయినాక థర్డ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కేబుల్ ఫ్రంట్ రైజెస్. కేబుల్ ఫ్రంట్ రైజెస్ మనకు యాంటీరియర్ డెల్ట్ మీద టార్గెట్ అవుతుంది. యాంటీరియర్ డెల్ట్ అంటే సింపుల్గా ఫ్రంట్ డెల్ట్. సో ఫ్రంట్ డెల్ట్ చేసేటప్పుడు ఒకవేళ మీ జిమ్లా ఇట్లా స్టూల్ ఏదన్నా హైట్ ఉన్న స్టూల్ ఉంటే అది తీసుకోండి. ఒకవేళ హైట్ ఉన్న స్టూల్ అవైలబుల్ లేకపోతే వెయిటెడ్ ప్లేట్స్ ఇట్లా పెట్టుకుంటే మీకు అదే లెవెల్ హైట్ వస్తుంది. ఓకే, ఫామ్ ఎట్లా చేస్తామంటే స్టూల్ కంప్లీట్ దగ్గర పెట్టుకుంటాం కేబుల్కి. ఓకే, కేబుల్కి కంప్లీట్ దగ్గరకు ఉండాలి. ఒకవేళ మీ దగ్గర రాడ్ ఇట్లా వైడ్ గ్రిప్ రాడ్ ఉంది అంటే ఈ రాడ్ తీసుకోండి. ఒకవేళ లేదు అంటే ఈ రాడ్ తీసుకున్నా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఈ రాడ్ ఉంది. బైసెప్ ఎట్లా పట్టుకుంటాము ఆ ఫామ్లో పట్టుకోవాలి, ఇట్లా కాదు ఇట్లా పట్టుకోవాలి. ఓకే, దీన్ని సూఫీ గ్రిప్ అంటాము. ఇట్లా పట్టుకుంటే ప్రాక్సీ గ్రిప్ అంటాము. సూఫీ గ్రిప్ పట్టుకుంటాం మనం. ఇప్పుడు సూఫీ గ్రిప్ పట్టుకొని మీ పొజిషన్ కూడా కేబుల్కి దగ్గరకు ఉండాలి, దూరం పోవద్దు, దగ్గరకు ఉండాలి. ఎల్బో లైట్గా బెండ్ ఉంటుంది, ఇట్లా స్ట్రైట్ ఉండదు, బెండ్ ఉంటుంది లైట్గా. ఓకే, మూమెంట్ ఓన్లీ డెల్ట్ మూమెంట్. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే కేబుల్ నాకు తాకుతలేదు. చాలా మంది కేబుల్ కింద తాకుతుంటుంది. అది అవాయిడ్ చేయాలంటే స్టూల్ దగ్గరకు ఉండాలి, మీరు కూడా కేబుల్కి దగ్గరకు ఉండాలి. స్లైడ్గా ముందరికి లీన్ అవుతాం మనం. ఓకే, ఇట్లా స్ట్రైట్ ఉండము, స్లైడ్గా ముందరికి లీన్ అవుతున్నాము. ఎల్బో లైట్గా బెండ్ ఉంది. దట్స్ ఇట్, గో. సో హైట్ ఎంత తీసుకోవాలంటే మీ ఫేస్ లెవెల్ తీసుకోండి. హైట్ ఎక్కువ హైట్ అవసరం లేదు. కాన్ఫిడెంట్గా కేబుల్ అయితే నాకు తాకదు కింద. సో ఈ ప్రికాషన్స్ తీసుకున్నారంటే పర్ఫెక్ట్ మూమెంట్ వస్తుంది. ఓకే, షోల్డర్లో లాస్ట్ ఎక్సర్సైజ్ ఫేస్ పుల్ ఓవర్. ఫేస్ పుల్ ఓవర్ చేసేటప్పుడు రోప్ అడ్జస్ట్ చేసుకుంటాము. హైట్ కేబుల్ హైట్ ఎంత ఉండాలంటే సింపుల్గా మన ఫేస్ లెవెల్ ఉండాలి. ఓకే, ఇది చేసేటప్పుడు ఒక 2 స్టెప్స్ ఎంకిపోండి. 2 స్టెప్స్ ఎంకిపోయినప్పుడు ఒక హడ్డులు పెట్టాలి మనం. ఓకే, 1, 2. ఈ 2 స్టెప్స్ డిస్టెన్స్లో ఈ వెయిటెడ్ ప్లేట్ పెట్టుకోండి, మీకు సపోర్ట్ ఉంటుంది. అంటే ముందరికి స్కిడ్ కాకుండా, వెయిట్ మిమ్మల్ని పుష్ చేయకుండా, పుల్ చేయకుండా ఇది పెట్టుకున్నాం, మనకు సపోర్ట్ ఉంటుంది. మూమెంట్. సో మూమెంట్ ఇచ్చేటప్పుడు ఫేస్ లెవెల్ రావాలి రోప్. ఫేస్ ఆర్ నెక్ ఏదైనా పర్లేదు. పుల్ చేసినప్పుడు వైడ్ అవుతుంది రోప్. స్లో వదిలేటప్పుడు స్లోగా వదలండి, అప్పుడే మీ డెల్ట్ మీద వెయిట్ పడుతుంది.
పుల్ చేసినప్పుడు రోప్ వైడ్ అవుతుంది. స్లో రిలీజ్. 1 second హోల్డ్, స్లో రిలీజ్. 1 second హోల్డ్, స్లో రిలీజ్. ఓకే, ఈడ చాలా మంది ఎర్రర్ చేసేది ఏంటంటే ఈ బాడీ మూమెంట్ ఇస్తుంటారు. ఈ బాడీ మూమెంట్ ఇచ్చిరంటే మీరు లోవర్ బ్యాక్ చేస్తారు, ఆ లెగ్స్ ట్రైన్ అవుతుందా, అసలు డెల్ట్ అయితే ట్రైన్ కాదు. బాడీ స్టేబుల్ ఉండాలి, డెల్ట్ మూమెంట్ రావాలి. ఓకే, 1 second హోల్డ్, స్లో రిలీజ్. సో ఈ ఎక్సర్సైజ్ మనకు పర్టికులర్గా పోస్టీరియర్ డెల్ట్ మీద పడుతుంది, అంటే రేర్ డెల్ట్ అంటాము. సో ఇప్పుడు మనం షోల్డర్ వర్కౌట్ చేసినాం కదా, షోల్డర్ వర్కౌట్లు ఏంటంటే షోల్డర్ని ఎవ్రీ యాంగిల్ నుంచి హిట్ చేస్తున్నాం. చాలా మంది ఏంటంటే 2-3 ఎక్సర్సైజ్లు ఫ్రంట్ డెల్ట్ చేస్తారు, ఒకటి స్ట్రక్ చేస్తారు, లేదా ఇంకేదైనా బాడీ బిల్డింగ్ ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ టు హిట్ ఫ్రమ్ ఎవ్రీ యాంగిల్. సో ఎవ్రీ యాంగిల్ నుంచి హిట్ చేసినప్పుడు ఇప్పుడు మనం షోల్డర్ చేసినాం కాబట్టి షోల్డర్ 3D లుక్ ఎన్హాన్స్ కావాలంటే ఎవ్రీ మజిల్ని ట్రైన్ చేయాలి. సింపుల్గా ఫ్రంట్ డెల్ట్, లాటరల్ డెల్ట్, రేర్ డెల్ట్, స్ట్రక్స్, ఎవ్రీ మజిల్ని ట్రైన్ చేయాలి. సో ఇప్పుడు మనం చేసిన ఎక్సర్సైజెస్లో ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క మజిల్ టార్గెట్ అవుతుంది. ఫ్రంట్ చేసినప్పుడు ఫ్రంట్ డెల్ట్, లాటరల్ చేసినప్పుడు లాటరల్ డెల్ట్, ఫేస్ పుల్ చేసినప్పుడు రేర్ డెల్ట్. దాంట్లో మనం మళ్ళీ డ్రాప్ సెట్స్, సూపర్ సెట్స్ యాడ్ చేసినాము. సో ఇది షోల్డర్. షోల్డర్ అయిపోయినాక మనం ట్రైసెప్ కూడా ట్రైన్ చేస్తాం. ట్రైసెప్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ వి బార్ కేబుల్ ఎక్స్టెన్షన్. కేబుల్ హైట్ కంప్లీట్ హైట్ పెడతాము. ఓకే, వెయిట్ కూడా మీరు అప్రాక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 kgsతో చేస్తారంటే 20 kgs పెట్టుకోండి. కౌంట్ తక్కువ చేస్తున్నాం కాబట్టి మనం నార్మల్గా 15 కౌంట్ చేస్తాం కదా, 15 కౌంట్ అవసరం లేదు. కొంచెం హెవీ వెయిట్ పెట్టుకొని 12 కౌంట్ చేయండి. నార్మల్ సూపర్ సెట్ లేదు, డ్రాప్ సెట్ లేదు. సో ఏంటంటే ఈ కేబుల్ నుంచి ఒక స్టెప్ వెనక్కి ఉంటాము, దట్స్ ఇట్, డిస్టెన్స్ అంతే. ఓకే, బార్ తీసుకున్నాం. ఇందులో ఏంటంటే మేజర్ ట్రైసెప్ చేసేటప్పుడు షోల్డర్ లాక్ ఉండాలి, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. సో షోల్డర్ బాడీకి లాక్ పెట్టండి, ఇట్లా దగ్గరికి అటాచ్ చేసేయండి. ఓకే, ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి. డౌన్, చెస్ట్ లెవెల్ రావాలి పైకి, కంప్లీట్ డౌన్, కంప్లీట్ చెస్ట్ లెవెల్, కంప్లీట్ డౌన్, చెస్ట్ లెవెల్. ఇట్లా మీరు 12 కౌంట్ చేస్తారు. సో ట్రైసెప్ అంటే పేర్లోనే ఉంది కదా, 3 మజిల్స్ ఉంటాయి. లాటరల్ హెడ్, మీడియల్ హెడ్, లాంగ్ హెడ్. సో ఈ 3 మజిల్స్ మనం ట్రైన్ చేయాలి. ఇప్పుడు మీరు వి బార్ చేసారు కదా, ఇది మనకు లాటరల్ డెల్ట్, నాకు కనిపిస్తుందో లేదో ఐ డోంట్ నో. ఈ లాటరల్ హెడ్ టార్గెట్ అవుతుంది. 12 కౌంట్ 4 సెట్స్. ట్రైసెప్లా సెకండ్ ఎక్సర్సైజ్ కేబుల్ కిక్ బ్యాక్. సో కేబుల్ కిక్ బ్యాక్ చేసేటప్పుడు మీ పోస్టర్ ఎట్లా ఉండాలి, కేబుల్ హైట్ ఎంత ఉండాలి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కేబుల్ హైట్ మీ నీస్ మోకాల వరకు ఉండాలి. నాకు అప్రాక్స్గా 18 నెంబర్ వస్తుంది. ఓకే, 18 నెంబర్కి నేను కేబుల్ హైట్ పెట్టుకున్నా. ఒక స్టెప్ వెనక్కి ఉండండి. ఓకే, మీకు కావాలంటే ఒక సపోర్ట్ కావాలంటే ఇట్లా మెషిన్ హోల్డ్ చేయొచ్చు, లేదా నార్మల్ ఈ పోస్టర్లా బ్యాక్ బెండ్ చేసినాము, చెస్ట్ అప్, బ్యాక్ స్ట్రేట్ ఉంది, షోల్డర్ బాడీకి లాక్ పెట్టినాము, ఓన్లీ ఎల్బో మూమెంట్ అండ్ కంప్లీట్ కిక్ బ్యాక్. కిక్ కిక్. సో మీరు వెయిట్ని కంట్రోల్ చేయాలి, కంప్లీట్ ఇట్లా వదిలేయద్దు. ఈ మూమెంట్ ఇచ్చిరంటే మీకు ట్రైసెప్ మీద పడదు. షోల్డర్ బాడీకి లాక్ పెట్టండి, దగ్గరికి బాడీకి అటాచ్ చేసేయండి. ఓకే, ఓన్లీ ఎల్బో మూమెంట్, ఓన్లీ ఎల్బో మూమెంట్. మీరు కిక్ చేసేటప్పుడు కొంచెం ఫాస్ట్ పోయినా పర్లేదు. వెయిట్ రిలీజ్ చేసేటప్పుడు స్లోగా రిలీజ్ చేయండి. కిక్, వెయిట్ స్లోగా రిలీజ్ చేయండి. సో మనం సింపుల్గా నెగిటివ్ రెప్స్ అని కూడా అంటాము. సో నేను ఎక్కువ ప్రొఫెషనల్ టర్మినాలజీ యూజ్ చేస్తున్నాను, వాడుక భాషలనే చెప్తున్నా. సో ఇట్లా 12 కౌంట్, మళ్ళీ అదర్ హ్యాండ్ 12 కౌంట్. ఓకే, షోల్డర్ మూమెంట్ రాదు, ఓన్లీ ఎల్బో మూమెంట్. ఓకే, ఇది అయిపోయినాక నెక్స్ట్ ఎక్సర్సైజ్ ట్రైసెప్ల లాస్ట్ ఎక్సర్సైజ్ డ్రాప్ సెట్స్, డంబుల్ ఓవర్ హెడ్. సో డంబుల్ ఓవర్ హెడ్ చేసేటప్పుడు డంబుల్ గ్రిప్ ఎట్లా తీసుకుంటామంటే ఈ గ్యాప్లో డంబుల్ పెడతాము. ఓకే, యూ కెన్ సీ లైక్ ఈ గ్యాప్లోకి వెళ్ళి డంబుల్ తీసుకుంటున్నాం, మళ్ళీ అది గ్యాప్. ఓకే, అంతే. షోల్డర్ లాక్ ఉండాలి,
ఎల్బోస్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎల్బోస్ ఇట్లా వైడ్ పోతాయి. ఎల్బోస్ ఇట్లా వైడ్ పోవద్దు, క్లోజ్ ఉండాలి. ఇది ఏంటంటే మనకు ట్రైసెప్ లో లాంగ్ హెడ్ టార్గెట్ అవుతుంది. మీకు ట్రైసెప్ పెద్ద కనిపించాలంటే ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఇది కానీ, స్కల్ క్రషెస్ కానీ. సో మనం ఈరోజు ఈ ఎక్సర్సైజ్ టార్గెట్ సెలెక్ట్ చేసుకున్నాము. ఎల్బో ఇట్లా బయటకు పోవద్దు, షోల్డర్ మూమెంట్ రావద్దు, అంతే. ఈ మూమెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇట్లా 10 కౌంట్ చేస్తారు మీరు. 10 కౌంట్ అయిపోయాక ఇప్పుడు నేను ఇది 20 kgs తో చేసిన. సో అందులో హాఫ్ వెయిట్ 10 kgs తీసుకుంటున్నా మళ్ళీ. ఓకే, 10 kgs తీసుకొని మళ్ళీ 10 కౌంట్ వితౌట్ గ్యాప్. 10 or 12 కౌంట్ పర్లేదు, 12 కౌంట్ అయినా సరే. వెయిట్ మాత్రం హాఫే తీసుకుంటున్నా. ఫస్ట్ 20 డంబుల్, తర్వాత 10 డంబుల్. మీకు చెప్పేటప్పుడు ఈజీగా ఉంది, కానీ చేసేటప్పుడు మాత్రం చాలా టఫ్ ఉంటుంది. ఇవి ఆల్రెడీ వర్కౌట్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఇది కొంచెం అడ్వాన్స్ టెక్నిక్స్ మనం యాడ్ చేస్తున్నాము. డ్రాప్ సెట్స్ కానీ, సూపర్ సెట్స్ కానీ. దీంతోన డే 1 వర్కౌట్ అయిపోతుంది. మీకు ఒకవేళ ఓపిక ఉంటే కార్డియో చేయొచ్చు. 10 to 15 minutes థ్రెడ్మిల్ ఆర్ సైక్లింగ్, వాట్ ఎవర్ ద కార్డియో యూ వాంట్, అది చేయొచ్చు. దీంతోనే డే 1 వర్కౌట్ అయిపోయింది. బాయ్.